కీర్తనల గ్రంథం 91:16. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. దేవ స్తోత్రం కలుగును గాక. దీర్ఘాయుషు చేత అతని నేను తృప్తిపరుస్తాను. నా ప్రభు మిమ్మల్ని అందరి దీర్ఘాయుష్ చేత తృప్తిపరచును గాక. అర్ధాంతరంగా ఎవరు కన్ను మూసి చనిపోకుండా ప్రభు ఆయుష్ను పొడిగించి దీర్ఘాయుష్తో నింపును గాక. ఈ మాట చెప్పింది ఎవరు? డాక్టర్ కాదు. ఈ మాట చెప్పింది ఎవరు తెలుసా? దీర్ఘాయుష్తో నింపుతాను, తృప్తిపరుస్తానని యుగ యుగాలు జీవిస్తున్న దేవుడు, మృత్యుంజయుడు. కరువరసంలో చనిపోయి రక్తం కాల్చి ప్రాణం పెట్టి సమాధి చేపట్టి తిరిగి మృత్యుంజయుడు లేచిన దేవుడు, మరణం లేనివాడు, నిత్యము జీవిస్తున్న దేవుడు. ఆయన చెప్తున్నాడు ఈ మాట. మీకు నేను ఎంతో తృప్తిపరుస్తాను, దీర్ఘాయుష్ తృప్తిపరుస్తాను. దీర్ఘాయుష్ అంటే ఒక 1000 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు కాదు. నీకెంత ఆయుష్ ప్రభు నియమించాడో అర్ధంతరం చనిపోకుండా, రోగాలు లేకుండా నువ్వు బతికినంతకాలం ఆరోగ్యంగా ఉందువుగాక. ఈరోజు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను మంచాన పడకుండా హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని ముగించుకోవాలి ప్రభువా. దీర్ఘాయుష్తో నేను అట్లాగే వెళ్ళిపోవాలి ప్రభువా. ఎవరి దగ్గర నేను మాట పడకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకో. కొన్ని పొరపాటు చేసి పాపాలు చేసి అనవసరంగా తెచ్చుకున్నావు మీదికి. నా ప్రభు చెప్తున్నాడు, దీర్ఘాయుష్ను తృప్తిపరచబోతూ ఉన్నాను. ప్రార్థన చేసుకో. ఒక డాక్టర్లు చెప్పాడేమో, టైం పెట్టారేమో డాక్టర్లు, నువ్వు చచ్చిపోతావు, నీకు అయిపోయింది ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నారా? ఇప్పుడు ప్రార్థన చేయి మోకరించి. నా దేవుడు నీకు దీర్ఘాయుష్తో నింపును గాక, మరణాన్ని నిరర్ధకం చేయును గాక, మరణంలోని జీవంలోకి దాటించును గాక. డాక్టర్లు చెప్పడానికి చచ్చిపోతావని ఆయుష్ పొడిగించే దేవుడు ఆ దేవుడు అంటున్నాడు, డాక్టర్ కాదు, మృత్యుంజయుడైన దేవుడు దీర్ఘాయుష్ చేత నేను తృప్తిపరచబోతూ ఉన్నాను. ఈరోజు నుంచి మీరందరూ ఆరోగ్యంగా దీర్ఘాయుష్తో నింపబడుదురు గాక.